సార్ రమేష్ గారు, మీకు ప్యానెల్లో ఉన్న జర్నలిస్ట్ గారికి అట్లానే తోటి సోదరులందరికీ కూడా వీక్షకులకి నమస్కారాలు. ఇవాళ అతను మాట్లాడినంతసేపు నేను సంయమనంగా వింటా ఉన్నాను. నేను మాట్లాడినంతసేపు కూడా ఆయన వినమనండి. ఇవాళ వాళ్ళ కార్యకర్తలు కానీ వాళ్ళ సాక్షి ఛానల్లో ప్రతినిధులు ఏ విధంగా ఉంటారో ఆయన మాటల్లో చెప్పకనే చెబుతానే ఉన్నాడు. ఇవాళ సాక్షి సంబంధించి వచ్చిన దాంట్లో లైవ్ షోలో భారతీరెడ్డి గారికి సంబంధం ఏముంది, జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధం ఏముంది అని మాట్లాడితే మనం ఏం మాట్లాడతామండి? ఇప్పుడు ఛానల్ ఓనర్కి సంబంధం ఏంది, పార్టీకి సంబంధం ఏంది? మీ పార్టీ అన్ను మీ ఛానల్ వేరా? రెండు ఒకటి కాదా? ఈ కాదన్నప్పుడు మీరు రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి కదా. మొన్న ఏమన్నారు, కేఎస్ఆర్ లైవ్ షో జరుగుతూ ఉంటే లక్ష్మీపార్వతి గారిని కూర్చోబెడితే ఒక వ్యక్తి ఫోన్ చేసి, అమ్మా మీరు విడాకులు తీసుకోకుండా డివోర్స్ తీసుకోకుండా ఎన్టీ రామారావు గారిని చేసుకున్నారా అని ప్రశ్న కూడా పూర్తి కాకముందే అతను వెదవముండా కొడకన ఏదో బూతు మాటలు మాట్లాడి వెంటనే ఫోన్ కట్ చేశాడు. ఇదే కొమ్మినేని శ్రీనివాసరావు గారు. మరి ఇవాళ వికటాటాసం చూస్తా మీ మీద కూడా ఏమన్నా అంటారేమో. ఏంటది? ఎవడికి తెలీదు. అతను బతుకు ఎవడికి తెలియదండి. కొమ్మినేని శ్రీనివాసరావు లైవ్ షో, అతను ఎక్కడి నుంచి వచ్చాడు, అతను ఏ స్థాయిలో మాకు తెలీదా? కొమ్మినేని శ్రీనివాసరావు గారి గురించి ఆయన పెద్దగా మనం డిబేట్లో మాట్లాడుకోవటం ఏంటండి? అతను మాట్లాడేది ఆ రోజు స్పృహ ఈ రోజు లేదా? నిన్న అసలు ఎంత పెద్ద మాట. ఇందాక మన దీనికి ముందు అమరావతి మహిళలు మాట్లాడుతూ ఉన్నారు, చూసా నేను ఛానల్లో. ఎంత ఇదిగా మాట్లాడుతూ ఉన్నారు అంటే ఇది వాళ్ళకి అలవాటండి. మొన్న ఇటీవల వైసీపీ నుంచి కనుమూరు రవిచంద్రారెడ్డి అని చెప్పి బీజేపీలో జాయిన్ అయ్యాడు, అఫీషియల్ స్పోక్స్ పర్సన్. అతను చెప్పాడు, అన్ని పార్టీల్లో బీజేపీలో కానీ తెలుగుదేశం పార్టీలో కానీ ఒక సబ్జెక్ట్ మాట్లాడండి అని కొద్దిగా ఇస్తే అవుట్లైన్స్ ఇస్తారు, లేకపోతే అది కూడా ఇవ్వరు. తెలుగుదేశం పార్టీలో అయితే కూడా అది కూడా మెటీరియల్ ఇవ్వరు, బీజేపీలో కూడా మాకు లేదు. కానీ వైసీపీలో ఏమేం మాట్లాడాలి, ఏ భాష మాట్లాడాలి కూడా మాకు ఇస్తారని క్లియర్గా చెప్పాడు ఆయన. ఏం మాట్లాడాలి ఇంకా మనం? ఈయన ప్రశ్న ఏం అడిగాడని మనకు అర్థం కావట్లేదా మనకి? ఇప్పుడు రవిచంద్రారెడ్డి కదా హార్డ్ కోర్, జగన్మోహన్ రెడ్డి గారికి హార్డ్ కోర్ అతను. మరి అతనే క్లియర్గా చెప్పాడు అతను. అది ఎక్కడ మనం కాదనలేని విషయం. మరి వాళ్ళ మీ ఛానల్లో ఇటువంటి లైవ్ షో, ఇంకా మీకు నేను ఒకటే చెప్తా ఉన్నా, మీ జగన్మోహన్ రెడ్డి ఒకటే మాట అన్నాడు, ప్రతి ఇంటికి మంచి జరిగి నా పాలన నచ్చితేనే నాకు ఓటేయండి, లేకపోతే నాకు వెయ్యొద్దు అన్నాడు. క్లియర్ కట్ తేలిపోయింది. నీ పాలన బాగలేదు, మాకు అవసరం లేదు నాయన, నువ్వు ఇంటికి వెళ్ళు అన్నారు. ఏదో చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలతో వీటితో సంబంధం లేదు, నా పాలన బాగుంటేనే వేయండి అన్నాడు. ఇవాళ ఈ సందర్భంగా ఒకటే తెలియజేస్తున్నానండి, ఈ రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజల ఉసురు తగిలి ప్రతిపక్ష హోదా కూడా రాలా. ఇవాళ మహిళలు ఆ విధంగా మాట్లాడొచ్చండి. నేనైతే మాట్లాడను, కానీ ఇవాళ ఉదయం నుంచి అన్ని ఛానల్స్ చూస్తుంటే ఎంత దుర్మార్గంగా మాట్లాడుతూ ఉన్నారు ప్రజలు. ఇవాళ అది మన నోటితో మాట్లాడలేము. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఇల్లు అక్కడే ఉంది, అందరి ఇళ్ళు అక్కడే ఉన్నాయి. ఈయన చెప్పిన డేటా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు డేటానే ఈయన కూడా చెబుతా ఉంది. ఇప్పుడు కొత్తగా వచ్చిన డేటా కాదు, ఇవాటికి వాళ్ళు పుట్టుకొచ్చిన డేటా కాదు అది. మరి ఇవాళ నువ్వు ఆ విధంగా మాట్లాడితే వెనువెంటనే సర్దుకొని క్షమాపణలు చెప్తా ఉన్నాను. లేకపోతే ఈ రోజు కూడా శ్రీనివాసరావు, మరి జగనే శ్రీనివాసరావు గారే జగను, అది అందరికీ తెలిసిన విషయమే. మరి కనీసం అతనైనా ఇది తప్పయింది, పొరపాటు అయిందని ఈ రోజుకి ఈ 24 గంటలు గడుస్తుంటే ఒక్క మాట కూడా మాట్లాడలేదు. అమరావతి రైతుల్ని గతంలో కూడా ఇదే ఛానల్లో అంబటి రాంబాబు ఏమన్నాడు, ఒళ్ళు బలిసి పాదయాత్ర చేస్తున్నారా మీరు అన్నారు, బంగారాలు దిగేసుకొని వస్తున్నారు. అసలు అమరావతి మహిళల్ని అననే మాటలు ఏమన్నా ఉన్నాయా? అసలు మీకు నేను ఒకటే చెప్తా ఉన్నా సార్, అసలు వాళ్ళ తల్లి వాళ్ళ చెల్లిని మాట్లాడిన ఈ వైసీపీ వాళ్ళు, వాళ్ళ బాబాయికి అక్రమ సంబంధాలు అంటగట్టి రాసిన సాక్షి పేపర్లో ఇక ఇంతకంటే మనం ఎక్కువ ఏమైనా ఆశిస్తామా? వాళ్ళు ఏమని మాట్లాడారు ఆ రోజు? ఇక నా నోటితో నేను చెప్పను. ఆమె డిఫర్ అయిపోయి వాళ్ళ చెల్లెలు కాంగ్రెస్ పార్టీలోకి వెడితే ఆమెను షర్మిలారెడ్డి గారిని ఏం మాట్లాడారు అసలు వీళ్ళు? అలానే వాళ్ళ తల్లి గారిని ఏం మాట్లాడారు? అమెరికా నుంచి కూతురుని గెలిపియండి అని ఆమె గారికి ఒక స్టేట్మెంట్ ఇస్తే ఏం మాట్లాడారు? సాక్షి గురించి మళ్ళీ మేము మాట్లాడటమా? సాక్షి మీ పాంప్లెట్టే, ఈనాడు జ్యోతి మాకు కాదు. ఇవాళ ఈనాడు జ్యోతి ఈ రోజు కూడా మా గవర్నమెంట్ ఎగైనెస్ట్ ఆర్టికల్స్ వచ్చినాయి. ఇవాళ ఇదే టుడే
మా పేపర్ కాదు, మా పత్రిక కాదు అవి మాకు, మా ఛానల్స్ కాదు అవి. ఇది మీ పాంప్లెట్. మీ పాంప్లెట్లోనే మీ సొంత బాబాయ్ గురించి అక్రమ సంబంధాలు అంటగడతా రాసుకున్నారు. మీరు మీ చెల్లెళ్ళ గురించి తిడతా రాశారు. వర్రా రవీందర్ రెడ్డి ఎవరు? అనునిత్యం భారతీరెడ్డి గారి పక్కన ఉంటాడు. మరి ఇది ఏం అర్థం చేసుకోవాలి? మీరు ఇవాళ మీ లైవ్ ఛానల్లో కూర్చోబెట్టి అతన్ని నేను ఒకటే అడుగుతా ఉన్నా, నిజంగా అతను పొరపాటు మాట్లాడాడు, ఈ 24 గంటల్లో ఎందుకు అతను క్షమాపణ చెప్పలేదు? అది వైసీపీ కాదు, ఆమెకు సంబంధం ఏముంది, ఛానల్కి సంబంధం, మాకు సంబంధం ఏంది? చంద్రబాబు నాయుడు గారు బాధ్యత వహిస్తాడా? చంద్రబాబు నాయుడు గారు అప్పుడు క్షమాపణ చెప్పారా? ఇప్పుడు చెప్పారా? ఇదే కావాల్సింది మనకే. ఎప్పుడు చెప్పినా ఏం చెప్పినా గతంలో మాకు ప్రజలు తీర్పిచ్చారు, మీ తీర్పు మీ పాలన మీద ఇప్పుడు తీర్పిచ్చారు. ఎట్లా ఇచ్చారు? 11 సీట్లు, కనీసం మీ చేసిన ప్రతిపక్ష హోదా కూడా లేదు కనీసం మీకు. మీరు అయినా కూడా ఈ విధంగా మీలో మార్పు రాకుండా మీరు ఇంకా పిడివాదన ఇలాంటి వాళ్ళు పోగు చేసి మీరు మీతో TV5 మూర్తి గారు మాట్లాడతా, వాళ్ళు శర్మ, ఒక ఆయన శాస్త్రి గారు, వీళ్ళందరినీ కూర్చోబెట్టి పేమెంట్ బ్యాచ్ ఇచ్చి క్లియర్గా నరసింహాచార్యులను ఉన్నాడు, బాలకృష్ణ గారు 15,000తో ఓడిపోబోతా ఉన్నాడు. ఈయన అక్కడ ఆమె పేరేంటంటే పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు 6,000తో ఓడిపోతున్నాడు, కుప్పంలో చంద్రబాబు ఓడిపోతున్నాడు. ఈ విధంగా లెక్కగట్టి చెప్పిన మేధావులు 5గురిని తయారు చేశారు. ఒక మేధావిని TV5లో మూర్తి గారు కూర్చోబెట్టి నీ ఫోటోలు వైసీపీ ఆఫీసులో నువ్వు పోయి మాట్లాడి నీ చూపెడతాను, నీ అమౌంట్ ఈ అకౌంట్లో ఎంత అమౌంట్ పడిందో కూడా నేను చెబుతాను, మీకు పేమెంట్ ఇచ్చి మాట్లాడిచ్చారా లేదా అంటే తప్పైంది మహాప్రభు, పొరపాటైంది, నేను పోయిన మాట వాస్తవం అని చెప్పి తప్పు ఒప్పుకున్నాడు నరసింహాచార్యులు. తయారు చేయట్లేదా పేమెంట్ బ్యాచ్ని? మీరు తయారు చేయట్లేదా? పేమెంట్ జర్నలిస్టులు మీ దగ్గర లేరా? మీరా మాట్లాడేది? ఏం మాట్లాడుతున్నారు మీరు? ఈ రోజుకి మీరు ప్రజలకు ముందు క్షమాపణ చెప్పండి. మీరు అర్జెంటుగా జగన్మోహన్ రెడ్డి అయినా భారతీరెడ్డి గారు సాక్షి ఓనరు చెప్పండి, పొరపాటు జరిగింది, మేము కూడా అక్కడే ఉంటున్నాం. అక్కడనే ఒకటే చెప్తా ఉన్నా, 33% మహిళలు దళితులు నివసిస్తున్నారు అక్కడ. మీరు ఎవరినన్నారు? దళితుల తర్వాత ప్లేసు అక్కడ బడుగు మైనారిటీలు, వాళ్ళ తర్వాత కమ్మారెడ్డిస్. ఇవాళ మీరు అన్న మాటలకి మిమ్మల్ని అభిమానించే వైసీపీ మంచి రెడ్డి సామాజిక వర్గం వారు కూడా చీకొడుతున్నారు మిమ్మల్ని. అంతకుముందు గతంలో కూడా ఒక అమ్మాయి MBA చదివిన అమ్మాయి మాట్లాడతా ఒక మాట అన్నది, మేము రాజధానిని మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఇక్కడ ఉంచుతాడంటేనే ఆ రోజు ఓట్లేసి గెలిపించాము, ఇంత దుర్మార్గం చేస్తాడు అనుకోలేదన్నది. అలాంటి వారు సైతం ఇవాళ మిమ్మల్ని చీకొడతా ఉన్నారు. అక్కడ రాజధాని మహిళలు ఆ విధంగా అనొచ్చా? అసలు దేవతల రాజధాని, దయ్యాల రాజధాని పక్కన పెట్టండి, అవన్నీ ఎందుకు? అక్కడ ఏ ఏరియాలో ఉండే నివసించే వాళ్ళైనా సుప్రీంకోర్టు ఓ జడ్జిమెంట్ ఇచ్చింది తెలుసు కదా. మనకు ఆంధ్రప్రదేశ్లో వాస్తవంగా ఎక్కడెక్కడ రెడ్ లైట్ ఏరియాస్ ఉన్నాయి ప్రతి ఒక్కరికి తెలిసిందే. సుప్రీంకోర్టు ఎవరో గారు మన గౌరవనీయుడు ఆంధ్రప్రదేశ్ నుంచి సుప్రీంకోర్టుకి వెళ్ళిన తెలుగు జడ్జి, తెలుగు బిడ్డ లావు నాగేశ్వరరావు గారు, జస్టిస్ గవాయి గారు, వీళ్ళు త్రిసభ్య సభ ఏమిచ్చింది? సెక్స్ వర్కర్ని హింసించిన, సెక్స్ వర్కర్లని అసహ్యంగా మాట్లాడిన ఎక్కడున్న వాళ్ళని అక్కడ యాక్చువల్గా చేసే రెడ్ లైట్ ముంబై వాళ్ళను కూడా అనటం అనేది చాలా తప్పు, అది దుర్మార్గం అవుతుంది, కేసు పెట్టమన్నారు. ఇవాళ మీరు ఎవరినన్నారు? అక్కడ నివసించే మహిళలను అన్నారు, దళితులను అన్నారు, మైనారిటీలను అన్నారు. ఎందుకు ఇంత దుర్మార్గం వాళ్ళ మీద? మీరు మాట్లాడటమే కాకుండా ఈ రోజు కూడా ఈ గంటకు కూడా మీరు క్షమాపణ చెప్పకపోగా మీరు టీవీ ఛానల్కి వచ్చి ఇంకా సమర్థించుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. దీనికి రాజకీయాలు సమర్థించలేదు. కనపర్తి గారు, రమేష్ గారు ఏం సమర్థించలేదు. అలాగే ఆ సాక్షి చంద్రబాబు నాయుడు సమర్థించడం కాదు, చంద్రబాబు నాయుడు గారు క్షమాపణలు చెప్పారా? ఆ విషయాలు మనం రాజకీయాలు మాట్లాడదామండి. అది దానికి దీనికి సంబంధం లేదు. హెరిటేజ్ దాంట్లో ఎర్రచందనం జరిగింది, ఆ రోజున ఇది జరిగింది, స్మగ్లింగ్ జరిగింది. మీరు మారరు, మీరు ఏమన్నా మాట్లాడతాడు? కనపర్తి గారు, రమేష్ గారు జీవితాంతం చేసే ప్రయత్నాలు మీలో మార్పు రాదు. మీరు బతికినంత కాలం జగన్మోహన్ రెడ్డి బతికే మీ బతుకులు. కనపర్తి గారు, బతుకులు మార్చుకోండి. కనపర్తి గారు, రమేష్ గారు సబ్జెక్ట్ కన్ఫైన్ అయ్యి ఉండండి. సబ్జెక్ట్ కన్ఫైన్
సబ్జెక్ట్ కన్ఫైన్ అయి ఉండండి. మీరు సమర్థిస్తారా? మీరు హెరిటేజ్ regular- స్మగ్లింగ్ అని మీరు సమర్థిస్తారా? మీరు రెగ్యులర్ గా డిబేట్ కి వచ్చేవాళ్ళు సబ్జెక్ట్ కన్ఫైన్ కాదు సార్, ఆ మాటను మీరు సమర్థిస్తారా? మనకు పక్కన ఒక మహిళా రిప్రజెంటేటివ్ ఆవిడ కూడా ఉన్నారు. ఆవిడ యొక్క ప్రెజెన్స్ ను కూడా గౌరవించాలి, అది దృష్టిలో పెట్టుకోండి సార్. సబ్జెక్ట్ ఏంది మనం మాట్లాడుకోవాలి. Yes, 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 yes.